విశాఖలోని క్రికెట్ స్టేడియంకు టెస్ట్ హోదా కల్పించింది బీసీసీఐ. ఈ నిర్ణయంతో విశాఖలో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న టెస్టు హోదా ఎట్టకేలకు విశాఖ క్రికెట్ స్టేడియానికి లభించింది. విశాఖ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్నేళ్లుగా కూడా టెస్టు హోదా కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక క్రికెట్ ప్రతినిధులంతా కూడా విశాఖకు టెస్టు హోదా కల్పించాలని ఏళ్ల తరబడి కోరుతూ వస్తున్నారు. బీసీసీఐకి వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయితే ఈ టెస్టు హోదాకు సంబంధించి కొన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఐసీసీఐ టెస్టు స్టేడియంలకు కొన్ని నిబంధనలను విధించింది. ఆ నిబంధనలను పాటిస్తేనే టెస్టు హోదా కల్పించే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతకాలంగా కూడా ఈ టెస్టు హోదాకు సంబంధించి కల్పిస్తారా లేదా అనే విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 2 ఏళ్ల క్రితం ఐసీసీ నుంచి 3 ప్రతినిధుల బృందం విశాఖ స్టేడియానికి రావడం జరిగింది. విశాఖ స్టేడియం మొత్తాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు. పరిశీలించిన మీదట స్థానిక ఏసీఏ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రధానమైనది మీడియా గ్యాలరీ. ప్రస్తుతం అది కన్స్ట్రక్షన్ లో ఉంది. మీడియా గ్యాలరీ గతంలో ఉన్నది ఏమాత్రం సరిపోదని దాన్ని మరింత పెద్దదిగా చేయాలని ఐసీసీ ప్రతినిధులు సూచించారు. ఐసీసీ ప్రతినిధుల సూచన మేరకు వెంటనే స్థానిక వీడీసీఏ విశాఖ క్రికెట్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ మీడియాకు సంబంధించిన గ్యాలరీని వైడనింగ్ చేసే పనులను ప్రారంభించారు. ప్రస్తుతం అవి తుది దశకు చేరుకున్నాయి. ఇక మొత్తం విశాఖ స్టేడియం విషయానికి వస్తే 30,000 మంది ప్రత్యక్షంగా వీక్షించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపుగా ఈ స్టేడియం అంతా కూడా 30,000 మంది వీక్షించడంతో పాటుగా అదనంగా మరో 5,000 మంది వరకు కూడా సర్దుబాటు చేయగలిగిన అవకాశం ఉంది. 30,000 మంది అయితే అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో క్రికెట్ ను వీక్షించే అవకాశం ఉంది. మరోవైపు ఐసీసీ నిబంధనలను సూచించిన ప్రకారం స్కోర్ బోర్డు గతంలో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు నిర్వహించడానికి సంబంధించి కానీ T20లకు సంబంధించి కానీ స్కోర్ బోర్డుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే టెస్ట్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి స్కోర్ బోర్డు కూడా ఇప్పుడు ఉన్నది సరిపోదు, మరొకటి మార్చాలని సూచించారు. దానికి సంబంధించి కూడా స్కోర్ బోర్డును వీడీసీఏ అధికారులు మార్చడం జరిగింది. ఈ రెండిటితో పాటుగా ప్రధానంగా ప్లేయర్స్ కూర్చునే పెవిలియన్ లో కూడా మార్పులు సూచించారు. సిరీస్ల సందర్భంగా వివిధ చోట్ల మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా తిరిగి విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పుంజుకొని సిరీస్లు కైవసం చేసుకున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. దీంతో ఇటు టీమిండియాకి ఇది అచ్చొచ్చిన పిచ్చిగా చెప్పుకోవడమే కాకుండా తాజాగా ఈ టెస్టు హోదా లభించడంతో క్రికెట్ ప్రేమికులకు ఇది ఒక పండగగా చెప్పుకోవచ్చు. ఏపీకి కేవలం ఈ వైజాగ్ క్రికెట్ స్టేడియం, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఒకటే మిగిలింది. దీంతో ఏ మ్యాచ్లు జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల అన్ని జిల్లాల నుంచి కూడా ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తారు. మొత్తంగా చూసుకుంటే టెస్టు హోదా లభించడం పట్ల క్రికెట్ ప్రేమికుల్లో మాత్రం ఒక సంతోషం, ఆనందం వెల్లువిరుస్తోంది. అతి త్వరలోనే T20 మ్యాచ్ ని కూడా ఇక్కడ కేటాయించాలని కూడా క్రికెట్ ప్రేమికులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్ తో శ్రీరామ్, HM టీవీ, విశాఖపట్నం.